లేట్గా ప్రారంభిస్తున్నాను, బట్ విత్ ఇన్ ది టైమ్. సో హౌ ఏ మాస్టర్ వర్క్స్, ఒక గురువు ఎలా పని చేస్తారు అనే విషయంలో చాలా చక్కగా మంచి మంచి వివరణలతో దానికి సంబంధించినటువంటి కథలు, ఇన్సిడెంట్లు అన్నిటినీ చేకూర్చి చాలా చక్కగా రాసింది ఐవి డ్యూస్. పోయినసారి మనం చదువుకున్నాం. ఆమె బాబా దగ్గరికి వెళ్ళగానే బాబాతో చెప్పుకుందట, నాకు ఈ సూఫీ ఆర్డర్కు ముర్షిదాగా ఉండటం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టమైందల్లా హాయిగా పాటలు పాడుకోవటం, మీ భజనలు పాడటమే అంది. దానికి బాబా చెయ్యెత్తి అలా సంజ్ఞలతో చూపించినప్పుడు ఆమె బాబా సౌందర్యాన్ని వర్ణించింది. పోయినసారి మనం చెప్పుకున్నాం. బాబా మళ్ళీ ఆ అక్షర ఫలకం గని చేతుల్లో ఉంటే దాని మీద బాబా చూపిస్తున్నారు. ఆమెకు సందేశం ఏమిటి అంటే, ఐ సింగ్ డౌన్ త్రూ ద ఏజెస్, ఐ సింగ్. నేను నీకు పాడటం ఎలా అయితే ఇష్టమో నేను కూడా పాడటమే. మచిలీపట్నంలో టౌన్ హాల్లో ప్రోగ్రాంలో షహనాయి ఆయన చాలా బాగా వాయిస్తే అప్పుడు అన్నాడు, నేను కూడా ఇలాగే ఓ పాట పాడాను, ఆ పాటతోని ఈ విశ్వం అంతా వచ్చి నా మెడ చుట్టూ చుట్టుకుంది అన్నారు బాబా. సో అలా ఇక్కడ చెప్తున్నారు, త్రూ ద ఏజెస్ ఐ సింగ్. యుగ యుగాలుగా నేను ఆ పాటను పాడుతూనే ఉన్నాను, అందరికి వినిపిస్తూనే ఉన్నాను అన్నారు. దీనికి సందర్భంగా ఆమె ఎక్కడెక్కడ సందర్భానుసారంగా దానికి కొన్ని ఆమెకు తెలిసిన సంఘటనలు, ఉదాహరణలు కూడా పొందుపరిచారు. దీంట్లో ఆమె చెబుతుంది, ఎట్ ద ఉమెన్స్ మీటింగ్ ఆన్ April 10 డ్యూరింగ్ ద గ్రేట్ దర్శన్ ఇన్ 1969, 69లో బాబా యొక్క దర్శన కార్యక్రమం జరిగింది. బాబా అన్నారు, దట్ ఈజ్ మై లాస్ట్ దర్శన్ ఇన్ మై సైలెన్స్ అన్నారు. 69 అప్పుడు 31/1/69 తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు పూనా గురుప్రసాద్లో జరిగినటువంటి దర్శనం, అది మహాదర్శనం. సో దానికి అందరూ బాబా అన్నారు, అందరూ ఇంతకుముందు నా ఆదేశానుసారం అందరూ రండి అన్నారు. అందరికీ టర్న్ వైజ్ ఎవరెవరికి ఏ రోజు అనేది ఆ రకంగా ఏర్పాటు చేయటం జరిగింది. అంతకుముందు అందరికీ బాబా దర్శనాల్లో కానీ సహవాసుల్లో కానీ బాబా ఏర్పాట్లు చేయించేవారు. ఈసారి మాత్రం బాబా చెప్పారు, పూనాలో 69 ఆ దర్శనం కోసం ఎవరి అరేంజ్మెంట్లు వాళ్ళే చేసుకోవాలి అన్నారు. సో అప్పుడు ఆ సందర్భంగా మెహరా ఒక సంఘటన, ఒక స్టోరీ చెప్పిందట ఐవి డ్యూస్కి. అది గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా చెప్తున్నారు, హీ స్టేటెడ్ దట్ షీ లెఫ్ట్ స్కూల్ ఎట్ ఏజ్ 15. మెహరా చెప్పిందట, 15వ ఏట నేను స్కూలు వదిలేసి అండ్ వెంట్ టు లివ్ విత్ బాబా, బాబాతో నివసించటానికి 15వ ఏట మెహరా వచ్చి మెహరాబాద్లో చేరింది. అప్పుడున్న పోస్ట్ ఆఫీస్లో. వాళ్ళు అప్పటికి చాలా సంపన్నమైన కుటుంబం, లక్షలాది విలువ చేసే ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి బాబా పాదాల చెంత పెట్టేసి కట్టుబట్టలతో వచ్చి అక్కడ మిలిటరీ వాళ్ళు బాత్రూమ్కు వాడుకున్నటువంటి దాంట్లో వాళ్ళ నివాసం చేయటం, అక్కడ వంటలు చేయటం అందరికీ. అది మెహరా తల్లి వాళ్ళిద్దరు కూడా అలా ఆశ్రమంలో ఉన్నారు. అయితే మెహరా చెప్తున్నారు, నేను 15వ ఏటనే వచ్చి బాబాతో ఆశ్రమంలో మెహరాబాద్లో చేరిపోయాను. బిఫోర్ దిస్ టైమ్ హీ హ్యాడ్ నాట్ అలౌడ్ లేడీస్ ఇన్ ది ఆశ్రమ్. అప్పటి వరకు బాబా లేడీస్ కి అక్కడ ఉండే మెహరాబాద్ లో పర్మనెంట్ గా ఉండే అరేంజ్మెంట్ అంతకు ముందు బాబా చేయలేదు. కానీ బాబా మొట్టమొదటిసారిగా మెహరాను అండ్ హర్ మదర్, ఆమె తల్లి, అండ్ 3 or 4 others టు స్టే విత్ హిమ్ సూన్ ఆఫ్టర్ దిస్ ఆశ్రమ్ స్టార్టెడ్. అయితే మెహరాబాద్ లో ఈ ఆశ్రమం మరి మనందరికీ తెలుసు, 1923లో మొట్టమొదటిసారిగా బాబా అక్కడికి రావటం. మనం 23లో దాని సెంటనరీ కూడా చేసుకున్నాం. సో వచ్చి అక్కడ ఆ వేప చెట్టు కింద కూర్చోవటం అవన్నీ చూసి అక్కడ మరి ఆదికే ఇరానీ వాళ్ళ నాన్నగారు కైకుస్రు ఇరానీ ఇచ్చినటువంటి ఆ మొదటి ప్రపంచంలో బ్రిటిష్ సైన్యం వాడుకున్నటువంటి దాన్ని వేలం వేసినప్పుడు ఆయన కొని బాబాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అక్కడ బాబా తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే 23 నుంచి 24 వరకు అవన్నీ బాగు చేసుకొని గమేళా యోగం
చేసి వీళ్ళంతా కూడా ఉండటానికి నివాస యోగ్యంగా చేసుకున్నారు మెహరాబాద్ను. అప్పుడు మెహరా తల్లిని ఇంకొక ముగ్గురు స్త్రీలను బాబా వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఎవ్రీ డే బాబా యూస్ టు సింగ్ అండ్ మెహరా సా దట్ హీ లవ్డ్ మ్యూజిక్. అయితే ప్రతిరోజు కూడా బాబా ఆ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కడ ఇప్పుడు రైల్వే లైన్ కింద నుంచి దాటే స్థలం ఉంది, ఇప్పుడు అక్కడ కట్టారు అండర్ బ్రిడ్జ్, దాని పక్కనే ఉండేది పోస్ట్ ఆఫీస్ భవనం. ఈ స్త్రీలు ఎప్పుడైతే వచ్చారో బాబా చుట్టూ తడకలతో కాంపౌండ్ చేయించారు. ఆ లోపల స్త్రీలు ఉండేవారు, బయట అక్కడ గుస్తాజీకి స్త్రీలతో కమ్యూనికేట్ చేయటానికి గుస్తాజీని వాడుకున్నారు బాబా. సో బాబా వెళ్తే లోపలికి వెళ్ళేవారు కాదట, బయట కూర్చునేవారు. ఎక్కడ కూర్చునేవారట? ఒక బ్రూక్ బాండ్ పెట్టే, కర్ర చెక్క పెట్టే, ఖాళీ పెట్టే, దాని మీద కూర్చునేవారట బాబా. ఒక పెద్ద మగ్గు ఉండేది, ఆ మగ్గులో బాబాకు టీ ఇచ్చేవారు, టీ తాగేవారు. ఆ టీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో బాబా చాలా మధురంగా గానం చేసేవారట. ఒక్కొక్కసారి ఆ గానంలో తన్మయత్వంలో చేతులు పైకెత్తి ఆయన స్టెప్స్ వేసి నృత్యం కూడా చేసేవారట. ఇవన్నీ మెహరా చూసి దాన్ని వర్ణించి ఇప్పుడు ఐవి డ్యూస్ కు చెప్తోంది. ఎవ్రీడే బాబా యూస్ టు సింగ్. ప్రతిరోజు అక్కడికి వచ్చి టీ కోసం ఆ పెట్ట మీద కూర్చునేవారు బాబా. వీళ్ళు టీ తీసుకొచ్చి ఇచ్చే వరకు బాబా ఖాళీగా కూర్చోకుండా పాటలు పాడేవారు, భజనలు పాడేవారు. అట్లాగే అక్కడ పశువులను మేకలను కాసుకునే పిల్లలందరినీ పిలిచి, మీకు భజనలు వచ్చా, రండి నేను నేర్పిస్తాను అని వాళ్ళని కూడా తన దగ్గరికి తీసుకొని వాళ్ళకు తుకారాం భజనలు, మరాఠీ భజనలు అన్ని బాబా నేర్పించారు చిన్న చిన్న పిల్లలకి, మేరా ఆరంగం పిల్లలందరికీ కూడా. సో అప్పుడు మెహరాకు తెలిసిపోయిందట, ఓహో బాబాకు సంగీతం అంటే చాలా ఇష్టము అనే విషయము ఆమెకు స్పష్టంగా తెలిసిపోయిందట. అక్కడ వన్ డే బాబా ఆస్క్డ్ మెహరా ఇఫ్ షీ న్యూ హౌ టు సింగ్. మెహరాను బాబా అడిగారట, మెహరా నీకు పాఠం వచ్చా అని. షీ సెడ్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్ బట్ వుడ్ ట్రై టు సింగ్ ఎ సాంగ్ ఫార్ హిమ్. బాబా అడిగారు కదా, అందుకని అడిగినందుకైనా, బాబా నాకు కంఠం అంత బాగుండదు, నాకు బాగా పాడటం రాదు, అయినా కూడా మీకోసం పాడుతాను అని ఆమె పాడిందట. ఏంటి? సువాని హౌ ఐ లవ్ యూ. అది ఒక ఇంగ్లీష్ పాట, దాన్ని బాబా కోసం పాడేదట ఆమె. కానీ ఎందుకు? బాబాకు కావాల్సింది ప్రేమ కదా. ఆమెలో మెహరాలో మరి బాబా చెప్పిన విషయం మనకు తెలుసు కదా, మెహరా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించే ఆమె మెహరానే, అందుకని షీఈ్ మై బిలవేడ్ అన్నారు బాబా. ఆమె నాకు ప్రియతమురాలు, నేను అందరికి ప్రియతమునైతే నాకు ఆమె ప్రియతమురాలు అన్నారు. అందుకని ఆమె బాబా మాటను కాదనలేక ఆమె బాగా పాడను అని తెలిసి కూడా బాబా కోసం పాడింది. బాబా అన్నాడు, నాకు చాలా ఇష్టమైంది నువ్వు పాడిన పాట అన్నాడు. అని బాబా ఆమెను అడిగారట, ఈ పాట నాకు నేర్పిస్తావా అని అడిగారట మెహరాని. అప్పుడు ఆమె నర్వస్ అయిపోయిందట పాపం. హౌ టు టీచ్ బాబా టు సింగ్. బాబాకు, ఎందుకంటే ఆమె బాబా పాడుతుంటే వింటుంది, చాలా మధురంగా పాడుతున్నారు, చాలా ఆయన పాడితే ఇక అది అలాగే నిశ్చేష్టులై నిలబడి అలాగే వింటూ ఉండాలి అని అనిపించే విధంగా. చిన్నప్పుడు బాబా పూనాలో తన ఉదయం లేవగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆ స్తోత్రాలు ఇవి ఆయన గానం చేసేవాట. ఆయన పాడుతూ ఉంటే లోపల బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అలాగే నిలబడి వినేవాళ్ళట. అంత మధురంగా, అంత హృదయాన్ని ఆకట్టుకునేలాగా ఉండేది బాబా యొక్క ఆ పాడటం, ఆయన యొక్క మధుర ధ్వని. సో ఆమె నర్వస్ అయినా కూడా బాబా అన్నాడు, నాకు నేర్పించు అన్నారు. బాబాకి ఎట్లా నేర్పించాలి అని ఆమె కొంచెం సందేహపడుతూ ఉంది. రైట్ డౌన్ ది వర్డ్స్. Baba said to write them down and he would read them while she sang the tune. కాగితం మీద రాసివ్వు, దాన్ని నేను పాడుతుంటే నువ్వు నాకు ఎలా ట్యూన్లో పాడాలో అది చెప్పు అన్నారు. అయితే ఆమె అలాగే కాగితం మీద రాసి ఆమెకు తెలిసిన దాని యొక్క వరుస, దాని యొక్క ట్యూన్ అది ఆమె అందిస్తుంటే బాబా పాడారు. సో
షీ సాంగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ నర్వస్. ఆమె అలా నర్వస్, బాబాకు నేర్పించే అంత దాన్ని అనేటువంటి ఆ నర్వస్ లో ఉంటే బాబాని అలా ఆమెకు ఆ కాగితం మీద రాసి నేను పాడుతూ ఉంటే నాకు ఆ ట్యూనింగ్ కొంచెం నాతో పాటు వంత పాడుతూ నేర్పించు అన్నారు. అండ్ బాబా లర్న్ ద ట్యూన్ అండ్ వాజ్ వెరీ హ్యాపీ. చూడండి, ఆయనకు అంత మధురంగా పాడే ఆయనకు మెహరా నేర్పించటం ఏంటి కాదు, మెహరాను అలా సంతృప్తి పరచటం, సంతోషపరచటం, దానికోసం ప్రియతముడు చేసే అటువంటి ఆ పని అలా ఉంటుందన్నమాట. ఈ సాంగ్ ఇట్ మోస్ట్ బ్యూటిఫుల్లీ. మెహరాకు అంత మధురంగా పాడటం రాలేదు, కానీ బాబా మాత్రం చాలా మధురంగా పాడారు అట్లా అని. షీ సెడ్ హీ హ్యాడ్ అ వెరీ డీప్ బ్యూటిఫుల్ వాయిస్. ఆయన యొక్క కంఠము అది చాలా లోతుగా ఉండేది, అంటే హృదయాలను ఆకట్టుకునేలాగా అంత గాఢంగా అంత మధురంగా ఉండేదట. అండ్ బాబా స్టేటెడ్ దట్ దిస్ వాజ్ హిజ్ ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్. మెహరాన్ ఇంకా సంతృప్తి పరచడానికి ఇది నేను పాడే అటువంటి మొట్టమొదటి ఇంగ్లీష్ పాట అని మెహరాన్ ఇంకా ఎంకరేజ్ చేశారు బాబా. మెహ్రా వాజ్ ఓన్లీ 16 ఎట్ దట్ టైమ్. ఇట్ వాజ్ బిఫోర్ బాబా బికేమ్ సైలెంట్. ఇంకా మరి బాబా పాడుతున్నారంటే బాబా ఇంకా మౌనాన్ని స్వీకరించలేదు కదా, స్వీకరించక ముందు జరిగినటువంటి ఈ సంఘటన. మెహ్రా దాన్ని ఇంకా ఇలా చెప్పారట ఐవిడ్యూస్ కు. బాబా లవ్ టు సింగ్ విత్ ది సితార్ అండ్ సాంగ్ వెరీ మెలోడియస్లీ. సితార్తో పాటుగా కలిపి పాడటం బాబాకి ఇష్టం ఉండేది, చాలా మధురంగా పాడేవారు. వెరీ స్వీట్లీ, చాలా అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది బాబా పాడుతూ ఉంటే. ఎవ్రీ ఈవినింగ్ హీ వుడ్ హ్యావ్ ఆది కమ్ ఓవర్ అండ్ ప్లే ద సితార్. ఆది సీనియర్ ఆయన సితార్ వాయించేవారట. ప్రతిరోజు సాయంత్రం ఆదిని రమ్మంటే ఆది వచ్చేవాడట. ఆది వచ్చి ఆది సితార్ వాయిస్తుంటే అండ్ హీ వుడ్ సింగ్ టు ఆదిస్ అకాంపనీమెంట్. ఆది సితార్ మీద వాయిస్తూ ఉంటే బాబా ఆయన మధురమైన కంఠధ్వనితో పాడేవారట. హీ సాంగ్ మోస్ట్లీ గజల్స్ అండ్ ఆఫ్ కోర్స్ వీ లిజన్ బట్ వీ డిడ్ నాట్ అండర్స్టాండ్ మచ్ బికాస్ వీ డిడ్ నాట్ నో హై ఉర్దూ. ఆయనకు ఎక్కువ బాబాకు లాస్ట్ వరకు కూడా గజల్స్ అండ్ కవాలీస్ అంటే బాబాకు చాలా ఇష్టం, ముఖ్యంగా గజల్స్. అయితే ఆ దాంట్లో చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఉర్దూ భాష ఉండేది, అది మాకు అర్థమయ్యేది కాదు అని మెహ్రా చెప్తూ, లేటర్ ఆన్ వీ కేమ్ టు లర్న్ అండ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. అలా బాబాకు అది ఇష్టమైంది కనుక దాంట్లో ఉండే ఆ ఉర్దూ భాషను మేము నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నాం. Baba wanted us to learn a few very nice songs that had spiritual meaning in them. బాబా పాడటం అంటే ఇప్పుడు ఇవాళ మా తెలంగాణ అంతా బతుకమ్మలు. ఈ బతుకమ్మలలో సాంప్రదాయమైనటువంటి ఆ పాటలు, బతుకమ్మ పాటలు, అవి చాలా చోట్ల దాన్ని పక్కకు పెట్టేసి డీజీ పెట్టుకొని సినిమా పాటలు, సినిమా స్టైల్ పాటలు, ఆ డ్యాన్సులు ఎక్కువైపోయినాయి అని విమర్శలు కూడా ఈ టీవీలో వినబడుతున్నాయి ఈ మధ్యన. సో అట్లా అలా కాదట, బాబాకు ఇష్టమైన సాంగ్స్, ఇష్టమైన ఏంటి గజల్స్, ఎక్కడైతే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, దానికి సంబంధించినటువంటి విషయం ఎక్కువగా ఉంటుందో అది బాబాకు చాలా ఇష్టం అయ్యేది. అండ్ టాట్ సమ్ ఆఫ్ అస్ ది సాంగ్స్. అందుకని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని ఆయన వివరిస్తూ వాటిని మాకు ఆ పాటలను నేర్పించేవారు. హీ యూస్ టు సింగ్ దెమ్ అండ్ దెన్ వీ వుడ్ రిపీట్ దెమ్. బాబా పాడి వినిపిస్తే దాన్ని మేము మళ్ళీ కోరస్గా పాడి వినిపించేవాళ్ళం బాబాకు. ఇది ఐవిడ్యూస్ మెహ్రా మాటల్లో కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది, దాని నుంచి సేకరించినటువంటి విషయం ఇది. అట్లాగే అక్కడ గని గారు ఎప్పుడైతే బాబా ఈ మాటలు చెప్పారో, నేను యుగ యుగాలుగా ఈ సంగీతాన్ని ఆలపిస్తూనే ఉన్నాను, పాడుతూనే ఉన్నాను అనే విషయం. అలాగే లార్డ్ మెహర్లో భావుజీ కూడా హృదయములో ప్రేమ అంకురార్పణ జరిగిన దాన్ని లర్న్ టు సింగ్ అన్నారు. ది వెస్ట్ లర్న్స్ టు సింగ్ అని అన్నాడు బాబా.
ప్రపంచ పర్యటనల సందర్భంగా ఆయన ఎప్పుడైతే వెళ్ళారో, వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ వెళుతూ ఉన్నప్పుడు బావుజీ ఈ మాటను వాడారు. ఆ పాశ్చాత్య ప్రేమికులందరూ కూడా పాడటం నేర్చుకున్నారు. పాడటం అంటే ప్రేమను నేర్చుకున్నారు అనే విషయం. సో అక్కడ in that instant he had left me. I did not exist for him, and neither did Dr. Ghani, who was so swiftly reading the board that it gave the total impression of Baba talking. ఆ ఘని పట్టుకున్నటువంటి ఆల్ఫాబెట్ బోర్డు మీద బాబా చూపించినటువంటి ఆ స్పీడ్, ఆ మాటలు ఆయన చెప్పటం, అంతే వేగంతో ఆయన ఆ మాటలను చెప్పటం చూస్తుంటే అసలు బాబా నిజంగానే మౌనంగా ఉన్నారా అని అనిపించే విధంగా అంత త్వరితగతిన వీరికి బాబా సందేశాలు వినిపించబడేవి. I knew then that he was God and was back in the far reaches of his godhood where no mortal could enter. అప్పుడు ఆయనే భగవంతుడు అనే అటువంటి విషయం నాకు అర్థమైపోయింది. ఎవరు కూడా ఆయన పరిధిలోకి వెళ్ళి అక్కడ ఆయనతో కలిసి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడు ఆమెకు ఆ ఆశ్చర్యం, ఆ తన్మయత్వంలో ఓవర్కేమ్ మీ అండ్ మై హార్ట్ సీమ్ టు స్టాప్. ఆమెకు కలిగిన అనుభవం ఎలాంటిదట అంటే గుండె నిజంగానే ఆగిపోతుందా అన్నంత పని అయిందట. జస్ట్ యాజ్ సడన్లీ హీ హ్యాడ్ డిసెండెడ్ అగైన్ టు అవర్ లెవెల్ అండ్ సేడ్. అప్పటిదాకా ఆమెకి ఈ సందేశం ఇచ్చి బాబా ఇంకా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా వచ్చినటువంటి ఫీలింగ్ వెంటనే మళ్ళీ బాబా వాళ్ళ లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఇలా చెప్తున్నారు ఆమెతోని. బట్ దిస్ వాజ్ యువర్ డెస్టినీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్ అండ్ దిస్ ఈజ్ వై ఐ హావ్ డ్రాన్ యూ హియర్. ఆమె చెప్పిన మాటలు ఏంటి? నాకు సూఫీజంకి ముర్షిదాగా హెడ్గా ఉండటం నాకు ఇష్టం లేదు, పాడుకోవటమే ఇష్టం అని చెప్పిన మాటకి బాబా ఇప్పుడు సరి అయిన సమాధానాన్ని చెప్తూ ఆయన అన్నాడు, ఈ జన్మలో నీకు నిర్ణయించబడినటువంటిది ఇదే డెస్టినీ, అదే నీ గమ్యము. అండ్ దిస్ ఈజ్ వై ఐ హావ్ డ్రాన్ యూ హియర్. అందుకనే నిన్ను నా దగ్గరికి నేను లాక్కున్నాను. యాజ్ స్విఫ్ట్లీ ఐ హ్యాడ్ రిబెల్డ్, బట్ హౌ కెన్ ఐ డూ ఆల్ దట్ విత్ దిస్ బ్రోకెన్ డౌన్ మెషిన్. అయితే అప్పుడు బాబా మాటలను ఆమె విని అనుకుంది, బాబా ఇది ఎలా సాధ్యం నాకు? ఎందుకంటే ఆమె అప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందట. విషమంగా ఇన్ ది సెన్స్ నార్మల్గా లేదు. ఆమెకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ ఏకరువు పెట్టుకుంది. ఐ హ్యాడ్ సియాటికా ఇన్ మై లెగ్స్. ఆమె కాళ్లలో సియాటికా నరాల బలహీనత వల్ల వచ్చే నొప్పి వస్తుంది. అండ్ అదర్ గ్లాండ్యులర్ డిస్టర్బెన్సెస్. ది ట్రూత్ ఈస్ దట్ ఇన్ మై సర్చ్ ఫర్ గాడ్ ఐ హ్యాడ్ మెట్ ఏ స్యూడో గురు హూ హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ మీ ఇన్ హీలింగ్. బాబా దగ్గరికి వచ్చే ముందు ఆమె ఇంకొక అపరిపూర్ణుడైనటువంటి గురువు దగ్గరికి వెళితే ఆమె ఈ చికిత్స, వీళ్ళందరూ అంతే కదా, మధ్యదారిలో ఉండే వాళ్ళందరూ కూడా అది నయం చేస్తాం, ఇది నయం చేస్తాం, ఈ మహత్తు చేస్తాం, ఆ మహత్తు చేస్తాం అని అనటం మనందరికీ తెలిసిన విషయమే. మనకు సామెత కూడా ఉంది కదా, నిండు కుండలు తోడకవు, వెలితిగా ఉండే కుండలే తొణికి శబ్దం చేస్తాయి అనే విషయం. సో ఇక్కడ ఆయన వల్ల, సిన్స్ ఐ న్యూ నథింగ్ అబౌట్ కర్మ అండ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ లా ఆఫ్ బ్యాలెన్స్. అయితే నేను అప్పటికి ఇంకా ఈ కర్మ సిద్ధాంతం అనేది నాకు సరిగ్గా తెలియదు. బాబా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంది? అందరూ వారి వారి కర్మను అనుభవించకుండా నా నెత్తి మీద పడేసి పోదాము అని అనుకుంటారు అన్నారు. అందుకని ఈ మామూలు అపరిపూర్ణులైన గురువుల దగ్గరికి వెళ్తే అన్ని తీసేస్తాం, అన్ని చేస్తామని చెప్తుంటారు వాళ్ళు. కానీ బాబా లాగా అవన్నీ నా నెత్తి మీద పడేయకూడదు, మీ కర్మ మీరు అనుభవించాలి అని చెప్పరు వాళ్ళు. అందుకని ఆమెకు ఈ ఇన్ఎవిటబుల్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే మనం చేసుకున్న కర్మను ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి, ఎవరికి కూడా తప్పదు అనే విషయం అది. సో అక్కడ దానికి ఆమె ఒక విశ్లేషణ యాడ్ చేశారు ఇక్కడ, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ నుంచి తీసుకొని.
It may seem sometimes as if the universe were not subject to any self-justifying law. సైంటిస్టులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వాళ్ళంతా ఏమంటారంటే దేవుడు లేడు, ఎవడు లేడు అంటే అప్పుడు మరి ఈ విశ్వములో ఉన్నటువంటి ఇంత పెద్ద ఆ విశ్వాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఎలా నడిపించబడుతుంది ఎవడు లేకపోతే దీన్ని చూసేవాడు అంటే వాళ్ళు దాన్ని సైంటిస్టులు ఆటోమేటిక్ గా అది జరిగిపోతూనే ఉంటుంది అన్నట్టు. సూర్యుడు పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, అంతే, ఆటోమేటిక్. ఎందుకు వస్తున్నాడు ఎందుకు పోతున్నాడు అనేది వాళ్ళకి తెలిసే విషయం కాదు కదా. సో self-justifying law, and sometimes it appears as if sincere toil were lost, the virtuous condemned to suffering, and the vicious endowed with power and success. ఇది ప్రపంచంలో సాధారణంగా సర్వసాధారణంగా అందరూ చెప్పే అటువంటి విషయం ఏమిటి? మంచి వాళ్ళందరికీ కష్టాలే, చెడ్డవాళ్ళందరికీ ఎప్పుడూ సుఖాలే అనే అటువంటి ఈ మాట. అయితే మరి ఇది అంటే ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే దీన్ని నియంత్రించేవాడు ఎవడు లేడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కర్మ. అందుకని ఆమె లా ఆఫ్ కర్మ గురించి, ఈ కర్మ సిద్ధాంతం గురించి, లా ఆఫ్ మస్ట్ అన్నారు బాబా దాన్ని. అది తప్పనిసరిగా ఇది మన ప్రపంచంలోని లాస్ అన్నీ కూడా స్వపర భేదాలతో ఎన్నో ఇజములతో నడిపించబడుతూ ఉంటాయి. మన వాడికి ఒక రూలు, బయట వాడికి ఒక రూలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాలను చూపిస్తూ ఉంటారు. ఎందుకు? అపరిపూర్ణులు, స్వార్థపరులు అయినటువంటి వాళ్ళు నడిపించే శాసనాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా అలా నడిపిస్తుంటారు. కానీ దైవ శాసనము, ఈ కర్మ శాసనము, లా ఆఫ్ మస్ట్, దానికి మాత్రం ఇలాంటి ఏ రకమైనటువంటి స్వపర భేదాలు ఉండవు అనేది ఆమెకు ఈ లా ఆఫ్ కర్మ గురించి తెలుసుకున్న తర్వాత తెలియవచ్చిందట. బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డిరైవ్డ్ అంటే చెడ్డవాళ్ళందరూ సుఖపడుతున్నారు, అలాగే మంచి వాళ్ళందరూ కష్టాలే పడుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు అనేటువంటి సిచ్యువేషను, అది అజ్ఞానం వల్ల కలిగినటువంటి అభిప్రాయమే. కానీ నిజమైనటువంటి లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు అనే విషయం ఆమె లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ లో బాబా చెప్పిన సందేశాన్ని ఉదహరిస్తూ ఆ విషయం చెప్తూ వచ్చారు. సో మై బాడీ వాజ్, అందుకే ఎందుకు చెప్తున్నారు ఆమె ఇన్ని కష్టాలు పడుతున్నారట. ఆమెకు సియాటికా పెయిన్, ఇవి అవి అన్ని శరీరం, దాన్ని ఆమె బ్రోకెన్ డౌన్ మెషిన్, ఆమె శరీరాన్ని పగిలిపోయిన మెషిన్ కు పోల్చుకుంది. సో బై దిస్ ఐ డూ నాట్ మీన్ దట్ వన్ కెనాట్ బి హీల్డ్ if he has enough faith in God, but I always suspect that perhaps in some cases he has almost completed his term of leveling of his karmic situation. అయితే హీలింగ్ ద్వారా, ఈ హీలింగ్ ఐ ఇగ్నోరెంట్లీ ట్రై టు రిలీవ్ బై హీలింగ్, అయితే ఈ కర్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఆమె ఏదో పద్ధతులను అనుసరించి, ఈ రేకి అని ఒకటి ఉంది, ప్రాణశక్తి అని ఒకటి ఉంది, రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేస్తే నీకు అది నయమైపోతుంది అని. సో అలా ట్రై చేసింది, కానీ దానివల్ల ఏమి పెద్దగా లాభం రాలేదు. ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం యొక్క దాన్ని మనం అనుభవించి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యం చేసుకోవాలి. మంచి కర్మ, చెడు కర్మ, వీటిని ఎప్పటికప్పుడు సమతుల్యం చేసుకోవాలి. అంటే వాటి యొక్క ఎఫెక్ట్ను, మంచి కర్మ ఎక్కువగా ఉంటే సుఖాన్ని, చెడు కర్మ ఎక్కువగా ఉంటే దుఃఖాన్ని అనుభవించాలి. ఇక్కడే కాదు, శరీరం వదిలేసిన తర్వాత స్వర్గ నరక స్థితిలో కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో గోయింగ్ టు ఇండియా హ్యాడ్ బీన్ ఎంటైర్లీ మై ఓన్ ఐడియా. I had believed to ask Baba for help for the Sufi order which my Murshida had entrusted to me, her incredulous murid. So ఇక్కడ ఆమె బాబా దగ్గరికి వచ్చిన ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఆమెను
అంతకు ముందు ఉన్నటువంటి రబియా మార్టిన్ ఈమెను ముర్షిదాగా ఎన్నుకోవటం జరిగింది. అప్పుడు అందుకని బాబా దగ్గరికి సహాయం కోసం వచ్చిందాము. హీ మస్ట్ నో సమ్ వన్ బెటర్ ఫిటెడ్ ఫార్ ఇట్. అందుకని బాబాకు తెలుసు నేను ఎట్లాగో నాకు అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు బదులు అక్కడ ఎవరినైనా పెట్టాలంటే అది బాబాకు మాత్రమే తెలుసు. I later realized that what I really probably had hoped for was to be freed from such responsibility. Hence his reproof about people not wanting to work out their karma. అయితే నేను బాబా దగ్గరికి వెళ్ళింది ఎందుకు అంటే ఆయన నాకంటే అర్హుడైన వాడిని ఎవరినో చూసి అక్కడ పెట్టేస్తే నాకు దాని నుంచి విముక్తి కలుగుతుంది, ఇక నాకు ఆ బాధ్యత వహించే అవసరం ఉండదు అనే విషయంగా ఆమె బాబా దగ్గరికి వస్తే బాబా వచ్చి ఆమె బాబా దర్శనం చేసుకున్న క్షణంలోనే లా ఆఫ్ కర్మ గురించి చెప్పారు. కర్మ అందుకని అది చెప్తూ బాబా ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ యువర్ డెస్టిన్డ్ అన్నారు. దిస్ వాజ్ యువర్ డెస్టినీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్. ఈ జన్మలో నీ కోసం దైవ నిర్ణయం ప్రకారంగా ఏర్పాటు చేయబడిన డెస్టినీ అది అని చెప్పారు. హిస్ గేజ్ ప్రోబ్డ్ బట్ హీ వాజ్ ఎట్ వన్ సాటిస్ఫైడ్ that I was not asking him to heal me. అయితే ఒక్కటి, ఎప్పుడైతే బాబా కర్మ సిద్ధాంతం గురించి చెప్పారో మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి అనే విషయం ఆమెకు అర్థమైపోయిందో ఆమె బాబాని ఈ విషయం మాత్రం అడగలేదు. బాబా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన సమస్యలు, ఆ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి నన్ను గట్టెక్కిచ్చు బాబా అని మాత్రం అడగలేదట. ఆమె అడగకుండా ఇట్ హ్యాడ్ నెవర్ అకర్డ్ టు మీ దట్ హీ could or would possibly do such a thing. అయితే ఆమెకు అది అనిపించలేదట కూడా. ఎందుకంటే ఆమె ముఖ్య ప్రాబ్లం ఏమిటి అంటే అక్కడ సూఫీజంకు ముర్షిదాగా దాని నుంచి ఇచ్చిన బాధ్యతను ఎలా తప్పించుకోవాలి అనేది ఎందుకంటే నాకు అర్హత లేదు అనే విషయంలో. I was too unversed in the ways of masters. I was only 52 and I had spent most of the first part of my life doing things I did not want to do. అయితే అప్పటికి ఆమె వయసు 52 సంవత్సరాలు. అప్పుడు ఆ విషయంలో గురువులు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎలా వారి పనిని నిర్వర్తిస్తారు అనేది ఇంకా నాకు అర్థం కాలేదు. అందుకని అంతవరకు 52 ఏళ్ల వరకు ఆమె అన్ని అనుభవాలు పొందింది, అన్ని రకాలైనటువంటి మంచి చెడు కష్టం సుఖం అన్ని చూసింది. సో ది పాస్ ఎండెడ్, ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ. అయితే అంతకు ముందు ఆమె చేసిన పనులు ఇప్పుడు ఆమె చేయదలుచుకోలేదట. అంటే ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళటం అనేది ఆమె ఇక చేయదలుచుకోలేదు. ఇప్పుడు కేవలం ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని గడపాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందామే. It is a long time since I have discussed the physical, but I will help you. My mind interpreted this to mean that even though my body functioned poorly, he would see that I had sufficient help to carry on my labors. అయితే బాబా ఆమెకి ఈ రకంగా చెప్పటం జరిగింది. It is a long time since I have discussed the physical, but I will help you. అయితే ఇది భౌతికమైనటువంటి నీ శారీరకమైన ఆరోగ్యం గురించి నేను ఇప్పుడు ఎవరి అటువంటి విషయాల గురించి మాట్లాడటం లేదు, కానీ నీకు నేను సహాయం చేస్తాను అన్నారట. అనగానే ఆమె మనస్సు even though my body functioned poorly, he would see that I had sufficient help to carry on my labors. నేను చేయవలసిన పనిలో నాకు కావలసినంత సహకారాన్ని ఆయన అందించటానికి నిర్ణయించారు అనే విషయం నాకు అర్థమైంది. So I was completely unprepared for the sequel to this topic in our conversation. In fact, because of his loving mercy, I had no idea of what he was letting me in for. It was 5 years before he really unveiled his plans. అయితే ఎప్పుడైతే బాబా అడగకుండానే శారీరకమైన ఆరోగ్యానికి సంబంధించిన సహకారాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పటం, సో ఆమె ఎలాగూ ఈ సూఫీజానికి
ముర్షిదాగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఎట్లా అయినా దాన్ని తప్పించుకోవాలంటే బాబా అది నీ డెస్టినీ అని చెప్పటం. కాకపోతే హీస్ లవింగ్ మెర్సీ, ఐ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ వాట్ హీ వాజ్ లెటింగ్ మీ ఇన్ ఫార్. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఈ అవ్యాజమైనటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన మరి బికాస్ ఆఫ్ హిజ్ లవింగ్ మెర్సీ, ప్రేమపూర్వకమైనటువంటి దయ, అది ఆమె ఇక దాని నుంచి తప్పించుకోలేకపోయింది. ఆయన దానివల్ల నన్ను ఏం చేయదలుచుకున్నారో అనేది ఆయనకే వదిలేయటం. ఇట్ వాజ్ 5 years బిఫోర్ హీ రియల్లీ అన్వీల్డ్ హిస్ ప్లాన్స్. 5 ఏళ్ల క్రితమే నా కోసం చేయవలసినటువంటి ప్లాన్స్ ఏమేం చేయాలనేది ఆయన నిర్ణయించినట్టు నాకు తెలిసింది అని ఆమె చెప్పుకోవటం జరిగింది. సో అయితే ఇక టైం అవుతోంది కాబట్టి మనం నెక్స్ట్ వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి ఆమె తన అనుభవాన్ని, బాబా గురించినటువంటి ఆమె అభిప్రాయాన్ని అలా తెలియజేసింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక సంకీర్తన ఎం నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. ఎం నాగమణి గారు. శేషారత్నం గారు మీరున్నారా లైన్ లో? అరుణ గారు కానీ నాకు ఇస్తారా అవకాశం? మీరా పాడండి అయితే. ఇప్పుడు ఎవరు చెప్పారు వాళ్ళ తర్వాత? అదే ఉన్నారు శేషారత్నం గారు, అరుణ గారు. ఓకే 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 క్యారీ ఆన్. ఉన్నారు. ఒక్క నిమిషం. జై బాబా అండి. శేషారత్నం గారు, అరుణ గారు మీరు పాడండి. శర్మ గారి అప్పారావు గారు మీరు పాడండి. అప్పారావు గారు.